ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆశనుడా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభు. వినిచుండగా ప్రభు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభు. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. వాక్యంలో మీరుండండి ప్రభు, పాటలలో మీరుండండి ప్రభు. ప్రతి ఒక్క నిమిషము ప్రభు మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. నీవిచ్చిన కృపను బట్టే ప్రభు మేము ఎలా ముందుకు వెళుచున్నాం ప్రభు. నీ సేవ చేయించున్నామంటే ప్రభు, నీవిచ్చిన దయ ప్రభు. నీ తరుణాలకు ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభు. నాకు ఈ తరుణం వచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. నిలబడేవారిని నేను కానీ ప్రభు, మాట్లాడేది నీవు నేను ప్రభు. నీవు ఉండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 25 వచనాలు ఉన్నాయండి. అవి ఇలాగూ వ్రాయబడినది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నుండనీయుడి. ఏంటదండి? సంగీతములతోనూ నాట్యములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పదములతోనూ ఒకరినొకడు బోధించుకునుచు బుద్ధి చెప్పుకునుడి. కృపాతిశయముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానమును చేయమని అన్నాడు. ఎంతమంది చేస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము? ఒకసారి దేవుని స్తుతిస్తున్నాము. మనం హృదయంలో స్తుతిస్తున్నామా? మనం హృదయంలో నాటుకుంటుందా? ఎన్నో వాక్యాలు వింటున్నాము, యూట్యూబ్లో వింటున్నాము, బైబిల్లో వింటున్నాము, గుడి చర్చ్ మీద మైక్లో వింటున్నాము, ఫేస్బుక్లో వింటున్నాము, ఇవన్నీ వింటున్నామే. మన హృదయంలో ఎలా ఉన్నది? మా వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉన్నదా? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మనం ఎరిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని ఏమున్నది? హృదయంలో దేవుని గూర్చి గానము చేయుడు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తును వాక్యంలో మీరు సమృద్ధిగా ఉండండి అనండి. క్రీస్తు వాక్యంలో మనం సమృద్ధిగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును కూడా ఆయన పేరటనే చేయుడు. ఎవరి పేరట చేయాలి? మన సమస్తమును కూడా దేవుని పేరటనే మనం సమస్తమును చేయాలి. మన క్రియలను బట్టే మనకి ప్రభు తీర్పు తీరుస్తానంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్త విధములైన ఆయన పేరటనే చేయమని అంటున్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ధర్మమును బట్టి యుక్తమైనది. ఏమై ఉన్నది? భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడు అని అన్నాడు. ఎంతమంది భార్యను ప్రేమిస్తున్నారు? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరము పెట్టకూడను. భార్యలు భర్తని భార్యలు ప్రేమిస్తున్నారు అంటున్నారా ఈ రోజుల్లోని? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ప్రేమిస్తున్నారు భార్యని భర్తని? ఎవరును కూడా కొన్ని జీవితాలు కూడా ఇలాగే పాడైపోవచ్చున్నవి. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు. మనము కొంతవరకు సంసారాన్ని బాగానే నెట్టుకొచ్చేసాము, కానీ అక్కడి నుంచి ఎందుకని మన హృదయాలు ఎందుకని కలవట్లేదంటారు? భార్యాభర్తలకు ఎందుకని మాట పట్టింపులు వస్తున్నాయి అంటున్నారు? ఒకరినొకరిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే. ఒకరినొకరు సరిగా భార్యలు భర్తలు ప్రేమించాలి, భార్యలు భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. కానీ వారి ఇరువురు కన్నా ఒకరినొకరిని ప్రేమించుకుని ఒకరి హృదయం ఒకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం చాలా ఎదరికి వెళుతూ ఉంటుంది. వారిని భార్యలని నిష్ఠూర పెట్టొద్దాను. ఎందుకంటే ఆమె ఎక్కడి నుంచో వచ్చినది, నీ దగ్గరికి వచ్చినదంటే ఆమె ఆమె తల్లిదండ్రులను విడిచి, అక్క చెల్లెల్ని విడిచి, తోబుట్టులను విడిచి, వీరందరినీ విడిచి నీ దగ్గరికి వచ్చినదంటే నీ మీద నమ్మకము చెప్పునే కదా ఉన్నది. మరి ఆ నమ్మకమే నీ దగ్గర లేనప్పుడు ఆమె వచ్చి అంతమందిని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఏంటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరును భార్య దగ్గరికి కూడా భర్త వస్తాడు. భర్త కూడా తన అక్క చెల్లెల్ని, తన అన్నదమ్ముల్ని, తల్లిదండ్రులను విడిచి భార్య దగ్గరికి వస్తాడు. కానీ మనం దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటున్నాము? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని వీరిద్దరు కూడా మాంసంలో మాంసము, శరీరంలో శరీరం తీసి నారిని అని చేయబడి ఉన్నది. నారిని చేసి ఆమెకి ఒక పురుషుని యందు మాంసం తీసి ఎముక తీసి చేసి ఆమె జతని దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచి దానిని మనం ఏం చేస్తున్నాము? ఒకరినొకరిని అర్థం చేసుకుని ఎదరికి వెళుతున్నామా? దేవుడైతే మంచిగానే చేశాడు మనల్ని. ఆ మంచి ఎంతవరకు మనం వర్ధిల్లుతుంది? ఒక్కసారి ఆలోచించండి.
ఒక్కసారి ప్రతి ఒక్కరమును కూడా అనేకమైనవి అనుకోవచ్చు, వస్తూ ఉంటాయి. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. శ్రమలు మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తూ ఉంటాయి. భర్తలారా మీరు భర్త ప్రేమిస్తేనే కదా భార్య ప్రేమిస్తది. ఎందుకంటే ఆమె ఊరు కాని ఊరొచ్చింది. వేరే ఊరు నుంచి ఆ నమ్మకమే నీ దగ్గర లేనప్పుడు ఆ భార్య ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. నీ వరకు నీవు కరెక్ట్. కానీ ఆమె వరకు ఆమెది కూడా కరెక్టే అవుతది కదా! అలాగే ఎవరిది వారికే నిదానంగా ఉంటది. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎదుటివారి తప్పుని వెంచుతున్నామే తప్ప గాని, ఎదుటివారినే చూస్తున్నాం గాని, నీ తప్పు నువ్వు ఒక్కసారైనా ఆలోచించుకున్నావా? నీ గురించి నువ్వు ఒక్కసారని ఒకవేళ నా భార్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది? లేకపోతే నా భార్య ఎందుకు ఇలాగ అంటుంది? నా బట్టేనేమో అని నీ ప్రవర్తనను మార్చుకుంటున్నావా? నీ హృదయము మార్చుకుంటున్నావా? ఒకవేళ దూరంగా ఉండొచ్చేమో. నువ్వెంతైనా డబ్బు సంపాదించొచ్చు. ఎంతైనా కానీ నీకు మనశ్శాంతి లేని జీవితం. భార్యను విడిచిపెట్టి ఉండటం నీకు మనశ్శాంతా? భార్యని దూరం పెట్టడం నీకు మనశ్శాంతా? ఒక్కసారి ఆలోచించు. ఇది కూడా ఒక రకమైన నరకమే కదా! దానికి మించినది ఏదైనాను ఉన్నదంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ప్రేమిస్తే మన తోటివారు మనల్ని ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించి మనలోనే మనకి స్వార్థం ఉన్నప్పుడు ఎవరు ప్రేమిస్తారు? భార్యను అర్థం చేసుకోకుండా, భర్తను అర్థం చేసుకోకుండా ఎదరికి వెళ్ళటమో ఇది ఎంత మాత్రమును కూడా సాధ్యం కాదు. ఒకరినొకరిని అర్థం చేసుకుంటే అప్పుడు ఆ సంసారం ఎదరకు వెళుతాం. భార్యను ప్రేమించండి, నిష్ఠూరము పెట్టవద్దని అన్నాడు. భార్యను ప్రేమిస్తే ఒక్క వంతు ప్రేమిస్తే నీకు పదంతుల ప్రేమను ఆమె పంచుతుంది. పిల్లలారా అన్ని విషయములలోనూ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి తెచ్చుకొనదగినది. ఏంటది? పిల్లలారా అన్ని విషయంలోనూ పిల్లల తల్లిదండ్రులకి ఎవరండి ఈ రోజుల్లో? ఏ పిల్లవాడు తల్లిదండ్రుల మాటలు వినేవారు? ఎవరును కూడా లేరు. ప్రతి ఒక్కరును కూడా లోకపు వైపే చూస్తున్నారు. తల్లిదండ్రులు చెప్తే అది తప్పు. తల్లిదండ్రులు చెప్పింది అది ఎప్పుడు కూడా మంచి కాదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినుడి అని అంటున్నాడు. ఇది వినటం వలన ప్రభువును బట్టి ఎంచుకొన తగినది. అంటే ప్రభువుని మాటలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉంటారు. తల్లిదండ్రులకు లోబడిన వాడు వర్ధిల్లును, తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు వర్ధిల్లును అన్నాడు. తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉండదు. తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండినట్లు వారికి కోపము పుట్టించకుడు. ఎలాగో తండ్రులారా మీ పిల్లలకు కృంగిపోకుండానట్లు వారికి కోపము పుట్టించకూడదు. ఇప్పుడు ఎవరో ఏమీ అనక్కర్లేదు కూడా పిల్లల్ని ఇట్రాన్నే కోపగించేస్తున్నారు. మనం ఎన్ని తెచ్చినా వాళ్ళకి నచ్చింది చేయకపోతే మనము మంచివాళ్ళం కాదు. వారికి నచ్చింది చేస్తేనే. తల్లిదండ్రులు ఏంటి, బిడ్డలేంటి, ఎవరికి భార్య అయినా భర్త అయినా సరే ఎవరైనా సరే నీకు నచ్చింది ఇది తప్పు అని అడిగా మనకు మనం మంచివాళ్ళం కాదు. ఒకవేళ నువ్వు ఫలాంది ఇది చేసావు బాబు, అమ్మ ఇది చేసావమ్మా, అది తప్పమ్మా అని అంటే మనము వాళ్ళకి మంచి వాళ్ళం కదా. అదే వాళ్ళకి నచ్చినట్టుగాని వాళ్ళు చేసిందంటే అవునమ్మా రైటు, అమ్మ నువ్వు చేసింది కరెక్టే, నువ్వు చేసింది నిజమే, నువ్వు చేసింది తప్పు కాదు అని అన్నామనుకో మనం ఎంతో మంచివాళ్ళము. వాళ్ళకి కోపము పుట్టించొద్దని తల్లిదండ్రులకు లోబడి ఉండమంటున్నాడు. పిల్లలకి కూడా కోపము పుట్టించొద్దని అంటున్నాడు. పిల్లలకి కోపం పుట్టించాలని మనకు సరదా అంటారా? కాదు కదా. వారిని అర్థం చేసుకోవడం, వారికి ఏంటంటే మన జీవితంలో ఎన్నో అడ్డుపోటులు ఎన్నో ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాం మనం. అవి వాళ్ళకి రాకూడదని మనం ఏం చేస్తామంటే ఒక గారాభంగా ఒక విధానంగా పెంచాలని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి నచ్చినట్టు లేకపోవడం వల్ల మనము చెప్పింది తప్పు, మనం చెప్పింది తప్పు అని అనుకుంటాం. ఒకవేళ ఒక ఫోన్ ఉన్నదనుకోండి, ఆ ఫోన్ మరి అబ్బాయి ఆ ఫోన్ వాడకూడదమ్మా, ఆ ఫోన్లో అన్నీ తప్పుడు ఉన్నది, మంచి లేదమ్మా, ఫోన్లో పక్కన పెట్టంటే మనం మంచి వాళ్ళం కాదు. వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఆ ఫోన్ ఏం చేస్తారు, నేలనేసి కొట్టేస్తారు. కానీ అది మా అమ్మ ఎందుకని చెప్పింది, లేకపోతే మా నాన్న ఎందుకని చెప్పారు, ఒకసారి ఆలోచిందాము, ఒకసారి ఆలోచించి మనం ఎదరికి వెళదాము. ఏంటో నా కోసమే చెప్పారేమో. నా ఆలోచించే బిడ్డలో ఎవరూ లేరు ఈ రోజుల్లో. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలో ఎవరూ లేరు. బిడ్డలకు లోబడి ఉండమని అంటున్నారే కానీ తల్లిదండ్రులకు బిడ్డలు ఎంతో గారాభంగా పెంచుకుంటారు తల్లిదండ్రులకి కోపం రేపకూడదు. బిడ్డలకి మనము కూడా కోపం రేపకోకుండా కోపం పుట్టించుకుడి అని అంటున్నాడు. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధీకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమాన్యులైన వారికి అన్ని విషయములలోనూ విధేయులైనడు. దాసులారా మనుషులకు సంతోషపెట్టే విషయం కాకుండా మనం మనుషులకు కాదు దేవుని సంతోషపెట్టేవారిగానే ఉండాలి. కంటికి కనబడే వాటి కోసం కాదు కానీ ప్రభువుకు భయపడుచు శ్రద్ధాకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమాన్యులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడని అంటున్నాడు. మన యజమాన్యులైన వారికి మనం ఏమి కలిగి ఉండాలి? మన యజమానుడు అనగా మన భర్తే కదా మనకి యజమాని.
వారికి మనం ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. మనుషులను సంతోషపెట్టేవారు కాదు. మన కుటుంబమును, మన దేవుని యందు మనం కనబడే రీతిగా ప్రభువునకు భయపడుచు శ్రద్ధాకారణమైన శరీరమును బట్టి ఉండమని అంటున్నాడు. అంటే మనుషులకు కాదు, ప్రభువునకు భయపడుచు ఉండమను. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురుగాక. గనుక ఏమని అంటున్నాడు? ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలమును పొందుదుమని ఎరుగుదుముగాక అని అంటున్నాడు. అంటే మనం ఏం పొంది ఉండాలి? ప్రభు వలన స్వాచ్ఛము, అనేకమైన స్వస్థతలు, అనేకమైన ప్రతిఫలములు దేవుడు మనకిస్తున్నాడు. అవి పొందుకునే వారిగానే ఉంటున్నామా? పొందుకునుచు ఎరుగుదురుగాక అని అంటున్నాడు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏమై ఉన్నామండి మనము? మనుషులకు కనబడే నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తము కనపడేవారుగా మనస్ఫూర్తిగా చేయడం అన్నాడు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏమై ఉన్నాము మనము? యేసుక్రీస్తుకి దాసులమై ఉన్నాము. కాబట్టి దేవునికి కనబడే రీతిగా చేయమంటున్నాడు. ఏది చేసినా సరే, మనం చీకట్లో చేసినా దేవుడు చూస్తున్నాడు, వెలుగులో చేసినా కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క పాపమును కూడా దేవుడు చూస్తున్నాడు. మనము మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవునికి కనబడే రీతిగా, దేవుడు మెచ్చే రీతిగా ఉండమని అంటున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుడు ఎక్కడ మెచ్చుతాడు? దేవుడు మనం ఎకలోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడినప్పుడు మెచ్చుతాడంటారా? కాదు కదా. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతము ఉండదు. ఏంటది? అన్యాయం చేస్తే మళ్ళీ మనం అన్యాయం చేస్తే దానికి పక్షపాతంతో ఉన్నట్టు. పక్షపాతం లేకుండా ఉండాలంటే అన్యాయం చేసిన వారికి అన్యాయం చేయకోకుండా ఉండడమే మనం పక్షపాతం లేనట్టు. మనం ఒకసారి ఎవరైనా ఏదైనా చేశారు అదే మనసులో పెట్టేసుకుని దాని గుచ్చి వాళ్ళని అంటూ ఉంటాం. అలాంటివి చేస్తే అది ఏంటది? మనకి పక్షపాతం అన్నట్టు. ఆ పక్షపాతమునే విడిచిపెట్టమని అన్నాడు. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. వేవేల దొత్తలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రము, నీకు వందనాలు ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట వలన మీకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆయన బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోల్లో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలంని దయచే ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు, సఫలతని దయచే ప్రభా. ప్రయాణమై వెళుచున్నారు ప్రభు, వచ్చుచున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలుగుని, చెవిటి వారిని, మోగవారిని, గ్రుడ్డి వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. విధవరాలు బిడ్డలను దీవిస్తానన్న ప్రభా. యవనస్తులు త్రెట్టుల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేశాలను కాపాడునైనా ప్రభా, సంఘాలను కాపాడునైనా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుతున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును కలగజేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని, ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించమని అడుగుతున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుతున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.